ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు. కొలికిపూడి శ్రీనివాసరావు విచారణకు సిఐడి నోటీస్. సామాన్యులకు సౌకర్యవంతంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. సామాజిక ఆర్థిక విప్లవకారుడు గాంధీ. కృష్ణా తీరంలో జల విహారం. రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్. సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా. గర్భాశయ గడ్డలు క్యాన్సర్ గడ్డల. వింటర్లో ముఖం ప్రకాశించాలంటే. ఈరోజు వార్తల్ని చూద్దాం. ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. అవ్వాతాతలకు దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఆ లేఖలు ముద్రణ పూర్తయి జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పూర్తి చేసింది. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్షా విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంచనుంది. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఆలస్య రుసుముతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్ రోల్స్లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా శనివారంతో పూర్తయింది. బోర్డు పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. గతేడాది పలు సబ్జెక్టులో ఫెయిల్ అయిన 1.48 లక్షల మందిలో దాదాపు 90,000 మంది వరకు ప్రభుత్వం కల్పించిన రీఅడ్మిషన్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరో 53,000 మంది పరీక్షల ఫీజు చెల్లించారు. కాగా నామినల్ రోల్స్లో విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రి పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితరులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. శనివారంతో ఈ గడువు కూడా ముగిసింది. పరీక్ష కేంద్రాల అనుమతుల కోసం వచ్చిన వాటిలో అన్ని అర్హతలున్న 1,489 జూనియర్ కాలేజీలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంపిక చేసింది. రీజనల్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా, తగినంతగా తాగునీటి వనరులు, టాయిలెట్లు తదితర ఏర్పాట్లను చూస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు విచారణకు సిఐడి నోటీసు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపి ఆయన తల నరికి తెచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తానంటూ TV5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సిఐడి అధికారులు నోటీస్ జారీ చేశారు. హైదరాబాద్లోని కొలికిపూడి నివాసానికి శనివారం ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. సిఐడి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికిపూడి పరారైనట్టు సమాచారం. కొలికిపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీస్ అందజేశారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు.
దర్శకుడిగా తాను తీసిన వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్లో రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకొని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రాంగోపాల్ వర్మ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సామాన్యులకు సౌకర్యవంతంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. దేశంలో తొలిసారిగా భారతీయ రైల్వే తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లలో కొత్త కేటగిరీగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి ప్రయత్నంలో 2 కొత్త రైళ్లు ప్రవేశపెట్టింది. ఈ రైళ్లను నిత్యం రద్దీగా ఉండే మార్గాలు అయోధ్య ధామ్ జంక్షన్, దర్భంగా, మల్దా టౌన్, బెంగళూరు మధ్య నడపనుంది. శనివారం సాయంత్రం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 7వ తేదీ నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకి అందుబాటులోకి రానున్నాయి. సామాజిక ఆర్థిక విప్లవకారుడు గాంధీ. సమాజంలోని వివిధ వర్గాల మధ్య అనుమానాలు, అపార్థాలు, విద్వేషాలు పెరిగిపోతున్న తరుణంలో ఆధునిక తరం మహాత్మా గాంధీని సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా శనివారం రాష్ట్ర గాంధీ స్మారక నిధి నిర్వహిస్తున్న స్టాళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, సామాజిక ఆర్థిక విప్లవకారుడని అన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగంలో ఆయన చేసిన కృషి, ప్రయోగాలు ప్రస్తుత యుగంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. గాంధీ స్మారక నిధి స్థాపించి 75 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వై రామచంద్రరావు తెలిపారు. ఇందులో చిన్నారులకు చెరక వడకడం నేర్పుతామన్నారు. గాంధీజీకి సంబంధించిన వివిధ పుస్తకాలు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించామని సంయుక్త కార్యదర్శి రావి శారద తెలిపారు. హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేజీ శంకర్, నిధి సభ్యురాలు జి రష్మి, పుస్తక మహోత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి సాహిత్యాన్ని, గాంధీ గారు రచించిన రచనల్ని, అలాగే గాంధీ గారి మీద వచ్చిన రచనల్ని రెండింటిని కూడా చదవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దేశ పౌరుల యొక్క ప్రథమ విధి అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మన జాతిపిత గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? ఇవాళ సత్యాగ్రహం అనే ఒక మహోన్నతమైన ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అహింసాయుతంగా విప్లవం తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. ఆ తర్వాత వారి పద్ధతిని ఇతర దేశాలు అనుసరించి ఆయా దేశాలు స్వాతంత్రం పొందిన సంగతి కూడా మనకు తెలుసు. దక్షిణాఫ్రికాలో జరిగిన సంగతులు మనకు తెలుసు, మారిషస్లో జరిగిన సంగతులు తెలుసు. అంచేత అలాంటి గొప్ప సత్య హింసలకి ప్రతీకగా నిలిచి వాటిని జాతికి అందించిన ఆ మహనీయుని యొక్క సిద్ధాంతాలను ఆచరించడం అన్నది ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాల్సిన అవసరం అంతేనా ఉంది. కృష్ణా తీరంలో జలవిహారం. కృష్ణానదిలో జలవిహారంతో పాటు సమీపంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటకులు సందర్శించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజానికి ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 8 ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను 2 సర్క్యూట్లుగా విభజించింది. ఈ పనులకు అధికారులు 50 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును దేవాదాయ శాఖ సహకారంతో చేపట్టనున్నారు. టెంపుల్ టూరిజానికి సంబంధించిన జట్టీల నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 8 పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను కలిపేలా ప్రణాళిక రచించారు. రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్. నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ను ప్రయోగించనున్నారు. 4 దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. లాంచ్ ఆథరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగ సమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్డౌన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా గెలవాల్సిన రెండో వన్డేలో భారత్ మహిళల జట్టు పోరాడి ఓడింది. సిరీస్ పరాజయంతో ఈ ఏడాదిని ముగించింది. 259 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 వద్ద పటిష్టంగానే కనిపించింది. 18 బంతుల్లో 22 పరుగుల విజయ సమీకరణం భారత మహిళలకే అనుకూలంగా ఉంది. కానీ తర్వాత వరుస ఓవర్లలో పూజా, హర్లీన్ అవుట్ కావడంతో ఓటమి ఖాయమైంది. 6 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయింది. తుదకు ఆసీస్ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. గాయం పంటి బిగువన భరించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిచా ఘోష్ 117 బంతుల్లో 96, జెమిమా రోడ్రిగ్స్ 55 బంతుల్లో 44 అండతో అద్వితీయ పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. సిరీస్లోని చివరిదైన 3వ వన్డే జనవరి 2న జరుగుతుంది. గర్భాశయంలోని గడ్డలు క్యాన్సర్ గడ్డల వాసవ్య నరసింహంలో 1252వ ఆరోగ్య సదస్సు. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో పెరిగే గడ్డలు. ఇవి క్యాన్సర్ గడ్డలు కావని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె పూజిత పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె గర్భాశయ గడ్డల అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుకు చెందిన స్త్రీలలో ప్రతి 5గురిలో ఒకరికి ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయన్నారు. సంతానం కలగని స్త్రీలలో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా కనబడతాయన్నారు. కొందరు గర్భసంచికి వచ్చే ఈ గడ్డలని క్యాన్సర్ గడ్డలుగా భయపడతారని తెలిపారు. ఫైబ్రాయిడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక ప్రధాన కారణమన్నారు. ఫైబ్రాయిడ్స్ కంతులు గర్భసంచి వెలుపల వచ్చేవి కొన్ని కాగా గర్భసంచి కండరాల్లో ఏర్పడే కంతులు కొన్నని, మరికొన్ని గర్భసంచి లోపల వచ్చేవని అన్నారు. ఫైబ్రాయిడ్స్తో 50% స్త్రీలలో ఏ సమస్య ఉండదని, స్కానింగ్ చేయించినప్పుడే తెలుసుకోవడం ఉంటుందని అన్నారు. తక్కిన 50% మందిలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, మెన్సెస్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, పిల్లలు కలగకపోవడం, అబార్షన్లు అవ్వడం, మూత్రం రావడానికి ఇబ్బంది అవ్వడం ఉంటాయన్నారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ గర్భం దాల్చవచ్చని, కానీ వారిలో అబార్షన్లు అయ్యే అవకాశం ఎక్కువని అన్నారు. స్కానింగ్ ద్వారా ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నవి, సైజు ఎంత ఉన్నవి తెలుసుకోవచ్చన్నారు. ఫైబ్రాయిడ్స్ని మందుల ద్వారా కరిగించడం కుదరదన్నారు. ఫైబ్రాయిడ్స్ వల్ల ఏ సమస్య లేనప్పుడు ఆపరేషన్ అవసరం లేదన్నారు. కానీ ప్రతి 6 నెలలకి ఒకసారి పరీక్ష చేయించుకుంటూ ఉండాలన్నారు. ఫైబ్రాయిడ్స్ వేగంగా పెరుగుతూ ఉన్నా, అధిక రక్తస్రావం అవుతూ ఉన్నా ఆపరేషన్ చేయాలన్నారు. ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ విషయంలో పూర్తి గర్భసంచిని తొలగించడం ఒక పద్ధతి కాగా, కేవలం ఫైబ్రాయిడ్ కంతిని తొలగించడం అనేది పిల్లల్ని కనాలనుకునే వారికి, గర్భసంచిని ఉంచుకోవాలనుకునే వారికి చేస్తారన్నారు. ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ విషయంలో సాంప్రదాయకంగా చేస్తున్న అబ్డామినల్ లేదా వెజైనల్ హిస్టరెక్టమీ ఆపరేషన్లు కాకుండా లాప్రోస్కోప్, హిస్టరోస్కోపీ ఆపరేషన్లు కూడా ఈనాడు చేస్తున్నారని తెలిపారు. ఫైబ్రాయిడ్స్ కంతుల నివారణ విషయంలో యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, మయోలైసిస్ వంటి నూతన పద్ధతులు కూడా ఉన్నాయన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు తమకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. వింటర్లో ముఖం ప్రకాశించాలంటే చలికాలంలో ముఖం పొడిబారిపోవడము, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజ్లైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలను ఇప్పుడు చూద్దాం. చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచు కురుస్తున్నా మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకు, మధ్యాహ్నపు ఎండకు నేరుగా ముఖ చర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఉండే మంచు, పొగ కలిపిన కాలుష్యం స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తేలికపాటే వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్త ప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. రోజుకి కనీసం 6 నుంచి 8 గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని రోజు తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజు తప్పనిసరిగా 3 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఆకుకూరలు, కూరగాయలు, ములక్కాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి.
ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటి మోతాదులు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం. అయోధ్యలో ఆధునిక ఆంగులతో సిద్ధమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో 1450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతుంది. ఈ రైలు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లో ఆగుతుంది. మాల్దా టౌన్ బెంగళూరు రైలు ఉదయం 8:50 మాల్దా టౌన్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీకి పతకాలు. షూటింగ్లో బాలికల బృందానికి బంగారు పతకం. బాలుర బాక్సింగ్లో 1 రజత, 5 కాంస్య పతకాలు. సవిత సారథ్యంలో పారిస్ ఒలింపిక్స్ మహిళల హాకీ క్వాలిఫైయింగ్ టోర్నీ బరిలోకి భారత్. ఈ టోర్నీలో టాప్ 3లో నిలిచిన జట్టు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధిస్తాయి. టైటాన్స్కు 7వ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 32-54తో ఓడిపోయింది. అర్జున్కు 6వ స్థానం, హారికకు 7వ స్థానం. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ అత్యుత్తమంగా 6వ స్థానాన్ని సాధించాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో 7వ ర్యాంకును సొంతం చేసుకుంది. కార్ల్సన్కే మళ్లీ కిరీటం. ఓపెన్ బ్రిడ్జ్ విభాగంలో నార్వే దిగ్గజం మ్యాగ్నస్ కార్ల్సన్ మళ్లీ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. కార్ల్సన్ 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్గా కార్ల్సన్కి ఇది 17వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తలకు కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.